నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తనపై వస్తున్న విమర్శలపై స్పందించిన ప్రభుత్వ సలహాదారుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ప్రజల కోసమే నా జీవితం, ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేవని, డబ్బుల కోసం అమ్ముడు పోయే వ్యక్తిని కానని స్పష్టం. పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు. వ్యర్థ పదార్థాల సేకరణ నుంచి శుద్ధి ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. భారతీ ఛానల్లో ఇచ్చిన వార్తా కథనానికి స్పందించిన వేల్పూర్ ఎస్ఐ సంజీవ్. అందరూ ఉండి అనాథగా మారిన వ్యక్తిని హక్కున చేర్చుకున్న రాంపూర్ అనాథాశ్రమం. పసుపు బోర్డుపై నిర్లక్ష్యం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం. పసుపు రైతులకు సబ్సిడీపై యంత్రాలను సమకూర్చాలని సిపిఐ జాతీయ కార్యదర్శి పద్మ డిమాండ్. ఆరుమూరు పట్టణంలోని జాతీయ రహదారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. తీర్థయాత్రలకు వెళుతున్న 2 బస్సుల ప్రమాదంలో 2 మృతి, మరికొంతమందికి గాయాలు. ప్రజల కోసమే తన జీవితం అంకితం చేశారని ప్రభుత్వ సలహాదారుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు అనుకూలంగా పనిచేయడమే తన లక్ష్యమని అన్నారు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం జాకోరా గ్రౌండ్లో నూతనంగా నిర్మించిన మహిళా సంఘం భవనాన్ని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. 10 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే పోచారం తనపై వస్తున్న విమర్శలు, వ్యాఖ్యలపై స్పందించారు. తనకు ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేవని, తాను ఎవరి వద్ద డబ్బులు తీసుకోలేదని పేర్కొన్నారు. తాను అమ్ముడుపోయే వ్యక్తిని కాదని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజల ఆశీర్వాదంతో 7 దఫాలుగా ప్రజాప్రతినిధిగా సేవ చేసే అవకాశం లభించిందని పోచారం తెలిపారు. నియోజకవర్గ ప్రజల కోసం ఏవైనా చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని అన్నారు. అభివృద్ధి పనులకు సహకరించిన ప్రతి ఒక్కరి పేరును ప్రస్తావించి వారికి కృతజ్ఞతలు చెప్పడం తన ధర్మం, మానవత్వమని పోచారం పేర్కొన్నారు. అభివృద్ధికి సహకరించిన వారిని గుర్తించి కృతజ్ఞతలు చెప్పడంలో తప్పేమీ లేదని స్పష్టం చేశారు. ఆడ కూడికి ఎక్కడ అంటారు, చెప్తా ఎవరిచ్చి ధర్మం, అది మానవత్వం. అది ఆయన చెప్పాడు పోతాను బాగా బీర్పులు ఏదో మాట్లాడాడు, దాని మీద ఆయన రాస్తున్నాడు, ఏమో చేస్తున్నాడు, ఏం రాష్ట్రం లేదు, ఏం లేదు. నా పని నేను చేసుకున్నా పోతాను. నేను పోరాటం చేసి తప్పితే తల వంచుకోరు, ఎక్కడ గుర్తుపెట్టుకుంది. పోరాటం తల వంచుకునే నాయకుడు కాదు ఎవరికి కూడా. ఏమైనా చేస్తాను. జాతీయ పసుపు బోర్డుకు తగినన్ని నిధులు కేటాయించి పసుపు రైతులకు అవసరమైన యంత్రాలను సబ్సిడీపై అందించాలని సిపిఐ జాతీయ నాయకురాలు పస్య పద్మ డిమాండ్ చేశారు. పసుపు బోర్డు ఏర్పాటుతో రైతుల దశాబ్దాల కళ సాకారమైనప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రయోజనం చేకూరటం లేదని ఆమె విమర్శించారు. సిపిఐ ప్రచార జాతలో భాగంగా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో పసుపు ఆస్తులను పరిశీలించిన సిపిఐ జాతీయ నాయకురాలు పస్య పద్మ పసుపు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు నిర్మల్, జగిత్యాల ప్రాంతాల నుంచి ఏటా సుమారు
9 లక్షల క్వింటాళ్ల పసుపు నిజామాబాద్ మార్కెట్కు వస్తోందని తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటైనప్పటికీ రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పసుపు సాగుకు అవసరమైన యంత్రాలను సబ్సిడీపై అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా పూర్తి స్థాయిలో అమలు కావటం లేదని ఆరోపించారు. గతేడాది 44 మంది రైతులకు బాయిలర్లు, 72 మందికి పాలిషర్లు రాయితీపై అందించారని, మరో 130 బాయిలర్లు, 170 పాలిషర్ల కోసం దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. పసుపు బోర్డు పూర్తి స్థాయిలో పనిచేస్తే రైతులకు గిట్టుబాటు ధర, నూతన వంగడాలు, ఆధునిక సాంకేతికతో యంత్రాలు అందుబాటులోకి వస్తాయని, సాగు, పంట ప్రాసెసింగ్ ఖర్చులు తగ్గుతాయని రైతులు తమతో చెప్పారని పస్య పద్మ తెలిపారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ పసుపు రైతులకిచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, పసుపు బోర్డుకు నిధులు, విధులు కల్పించాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకపోతే రాజీనామాకు సిద్ధపడాలని వారు కోరారు. ఆగస్టు 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు పాదయాత్రలు నిర్వహించడం ద్వారా గ్రామాన ఉన్న అశేష ప్రజానీకాన్ని చైతన్యవంతం చేయడానికి ప్రస్తుతం దేశంలో నెలకొని ఉన్నటువంటి దుర్భిక్ష పరిస్థితులను, పేదరికంలో నిఖరమైనటువంటి మార్పులు రావాలా, ఈ మార్పుల కోసమే దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పట్ల పరిష్కారం కోసం డిమాండ్ చేస్తూ ఈ పాదయాత్రను నిర్వహించడం జరుగుతుంది. నగరంలో చెత్త సేకరణ, వ్యర్థాల నిర్వహణపై కలెక్టర్ భవేష్ మిశ్రా ప్రత్యేక దృష్టి సారించారు. నాగారం శివారులోని డంపింగ్ యార్డ్ను ఆయన సందర్శించే చెత్త సేకరణ నుంచి శుద్ధి ప్రక్రియ వరకు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించాలని అధికారులను ఆదేశించారు ఆయన. అదే సమయంలో రోడ్లపై పశువుల సంచారాన్ని అరికట్టి ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నిజామాబాద్ నగరంలో చెత్త సేకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. నాగారం శివార్లోని డంపింగ్ యార్డ్ను గురువారం సందర్శించిన కలెక్టర్ ఇంటింటికి తిరిగి సేకరిస్తున్న చెత్తను డంపింగ్ యార్డ్లో నిల్వ చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. చెత్తను వివిధ విభాగాలుగా వేరు చేసి యంత్రాల సహాయంతో శుద్ధి చేస్తున్న ప్రక్రియపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు ఎంత పరిమాణంలో చెత్తను శుద్ధి చేస్తున్నారు, తయారైన ఎరువుని ఎవరికి అందజేస్తున్నారు తదితర వివరాలను కలెక్టర్ ఆరా తీశారు. తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇలా చేయటం వల్ల బయోమైనింగ్ ప్రక్రియ మరింత సులభతరమవుతోందని తెలిపారు. కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. హమాలీ కార్మికుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మాక్లూరు మండలంలో హమాలీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఐఎంఎల్ డిపో కార్మికుల సమస్యలతో పాటు హమాలీ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబు మాట్లాడుతూ 2023 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు హమాలీ కార్మికుల కోసం ప్రత్యేకంగా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. హమాలీలందరికీ హెల్త్ కార్డులు అందించి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డులు, సివిల్ సప్లై, రైస్ మిల్లు, దాల్ మిల్లులు, గిడ్డంగులు, వ్యాపార సంస్థలు, బజార్ ముఠాలు, కోల్డ్ స్టోరేజీలు, కూరగాయలు, పండ్ల మార్కెట్లు, రైల్వే, సిమెంట్, స్టీల్ తదితర రంగాల్లో హమాలీలు కీలకంగా పనిచేస్తున్నారని తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విభాగాల్లో పనిచేసేటువంటి హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తహసీల్దార్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చి ధర్నాలు చేసి వినతి పత్రాలు ఇవ్వాలని చేసిన నిర్ణయంలో భాగంగా మాక్లూరు మండలంలో ఈరోజు మాదాపూర్ ఐఎంఎల్ డిపోలో పనిచేసేటువంటి హమాలీ కార్మికులు ఈరోజు అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ ఏ రకమైనటువంటి సంక్షేమ పథకాలు హమాలీ కార్మికులకు వర్తించటం లేదు. ప్రధానంగా ఈరోజు ఏదైతే బిల్డింగ్ వర్కర్స్కు ఉన్నటువంటి పద్ధతుల్లో వెల్ఫేర్ బోర్డును హమాలీ కార్మికులకు కూడా వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని, దాని ద్వారా సంక్షేమ పథకాలను అమలు జరపాలని, అదేవిధంగా ఈ ప్రభుత్వ సంస్థలో పనిచేసేటువంటి కార్మికుల్ని 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి
ప్రభుత్వ వేతనాలను అమలు జరపాలని, అట్లాగే ఈరోజు 55 సంవత్సరాలు పైబడ్డటువంటి అమాలీలందరికీ 6,000 రూపాయల పెన్షన్ సదుపాయాన్ని కల్పించాలని, ఉచిత బీమా సదుపాయాన్ని కల్పించాలని, ప్రమాదాలు జరిగి నష్టపోయినటువంటి కుటుంబాలకి 25 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలనేటువంటి డిమాండ్ తోటి ఈరోజు ఆందోళన చేయటం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో హమాలీలందరికీ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి ఆదుకుంటామని హామీ ఇచ్చి 3 సంవత్సరాలు దగ్గర పడతా ఉన్న ఇచ్చిన హామీని అమలు జరపకపోవడంతో ఈరోజు సిరికొండ మండల కేంద్రంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. దేశభక్తి నినాదాలతో యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకొని బైక్లపై ర్యాలీగా సాగుతూ స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తిని చాటారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తి భావాన్ని మరింతగా పెంపొందించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ర్యాలీ ఉత్సాహంగా సాగింది. ఈరోజు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా సిరికొండ మండల కేంద్రంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఇంటి గడప నుంచి దేశభక్తి మొదలు కావాలనే సదుద్దేశంతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రతి ఒక్కరూ పాల్గొని తన ఇంటిపైన జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటాలని చెప్పేసి పిలుపునివ్వడం జరుగుతుంది. గత 2 రోజుల క్రితం భారతీ ఛానల్లో ప్రసారం చేసిన వార్తకు వేల్పూర్ ఎస్ఐ సంజీవ్ స్పందించారు. అందరూ ఉండి అనాథలా మారిన ఆ వృద్ధుడిని వృద్ధాశ్రమానికి చేర్చి మానవత్వాన్ని చాటుకున్నారు. వేల్పూర్ మండలం జాన్కంపేట గ్రామంలో భారతీ ఛానల్ ప్రసారం చేసిన కథనానికి అధికారులు స్పందించారు. జాన్కంపేట గ్రామంలో గత 30 సంవత్సరాలుగా నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్న కుర్మ రాజన్న తండ్రి గంగారాం వయసు 75 సంవత్సరాలు. వయసు మీద పడటంతో కూలీ పనులు చేయలేని పరిస్థితిలో ఉన్న రాజన్న గత 3 రోజులుగా గ్రామ సొసైటీ భవనంలో ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఫేస్బుక్ ద్వారా తనకు సాయం చేయాలని కోరారు. దీంతో అధికారులు స్పందించి రాజన్న కోరిక మేరకు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామంలోని వృద్ధుల ఆశ్రమానికి తరలించారు. అక్కడ ఆయనకు ఆశ్రయం కల్పించి అవసరమైన సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. దీంతో తనకు సాయం అందించిన వారికి రాజన్న కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఇక్కడ రాజన్నట పెట్టిరు, కాగితం మీద అదే పడ్డది, పింఛన్ కాగితం మీద రాజన్నట చంద్రయ్య అయ్యాను కట్టికి. సరే పోలీసు వాళ్ళకి వచ్చిర్రు, వాళ్ళు ఏర్పడలే నాకు తోలుకొచ్చిరు పీస సారు నాకు అమెరికా ఈ మంచిగా నిబ్రం వాళ్ళు కానరారు నిబ్రం ఏం లేదు అడుక్కొని తిన్నా మాస్కాయ అదే హనుమండ కాడ 2 వద్దులు పడినా గుడికాడ వాళ్ళు మాట్లాడలే ఆ మార్కట్ల వచ్చి పడేసిపోయిండ్రు. మార్కట్ల కూరగాయలు అమ్మేటి మార్కట్ల ఉంచిపోతే తెల్లందాకా ఓ ఎడితే ఇక వాళ్ళు ఏమో ఎట్లా చేసారు ఏమో సారు నాకు ఏం తెలియదు కానరాదు పీస అయినా. జిల్లా డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో గల వృద్ధాశ్రమంలో గత 2 సంవత్సరాలుగా ఇక్కడ ప్రభుత్వ వృద్ధాశ్రమం నడపబడుచున్నది. ఇక్కడ నేను ఏఎన్ఎంగా పనిచేస్తున్నాను. నా పేరు అనురాధ. ఇక్కడ వృద్ధులకి ఏ అనారోగ్య పరిస్థితి బాగాలేకున్నా టాబ్లెట్స్, మోషన్స్ కానీ, తలనొప్పి కానీ, జ్వరం కానీ, మిగతా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నేను 24 గంటలు ఇక్కడే ఉండి వాళ్ళకి చూసుకుంటున్నాను. వాళ్ళకి ఏ అత్యవసర పరిస్థితి అయినా నేను ఇక్కడే ఉండి వాళ్ళకి చూసుకుంటున్నాను. ఒకరోజు వదిలి ఒకరోజు వాళ్ళకి బీపీ చూడడము, వాళ్ళకి ఎక్కువ అనారోగ్యం బాగాలేకపోతే ఇక్కడనే ఉన్న ఇందల్వై పిఎస్సికి తీసుకెళ్లి చూపించడం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో గత 2 సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం ద్వారా వృద్ధాశ్రమం ఓల్డ్ హోమ్ మెయింటైన్ చేయబడుతున్నది. దీనిలో భాగంగా 11 ఆగస్టు రోజు గత 3 రోజుల కిందట వేల్పూర్ ఎస్ఐ గారు సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం కుర్మ రాజన్న అనే వ్యక్తిని తన రెస్పాన్సిబుల్గా తీసుకుని వచ్చి ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. ఆ కుర్మ రాజన్న గత కొన్ని రోజులుగా జానకంపేట విలేజ్లో అందరున్న ఎవరు లేక అన్నం లేక ఒక్కడే ఉండడం వల్ల సోషల్ మీడియా వచ్చిన కథనం ప్రకారం వేల్పూర్ ఎస్ఐ గారు తీసుకొచ్చారు. ఇక్కడికి తీసుకొచ్చి తన బాధ్యత ద్వారా లెటర్ రాసి ఇవ్వడం జరిగింది. తనకు ఎటువంటి తర్వాత రెస్పాన్సిబిలిటీస్కి తను బాధ్యత వహిస్తానని చెప్పాడు మాకు. సో అతనికి మేము ఇక్కడ గత 3 రోజులు ఉంచుకొని మార్నింగ్ టిఫిన్, లంచ్ అన్నీ మేము యాజ్ పర్ మెనూ ప్రకారం అందజేయడం జరుగుతున్నది. చెవిలో చీము కారటం, తరచూ చెవి నొప్పి రావటం,
వెనికిడి తగ్గడం వంటి లక్షణాలను సాధారణ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయవద్దని మెడికవర్ హాస్పిటల్ సిఎన్టీ సర్జన్ డాక్టర్ అలోక్ ఎన్రాఠీ సూచించారు. చెవిలో చీము కారటానికి ఇన్ఫెక్షన్, మధ్య చెవిలో ఇన్ఫెక్షన్, చెవి పొరలో రంధ్రం వంటి కారణాలు ఉండవచ్చని తెలిపారు ఆయన. నగరంలోని మెడికవర్ ఆసుపత్రిలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ సమస్య పదే పదే వస్తున్నా, ఎక్కువ కాలం కొనసాగుతున్నా తప్పనిసరిగా ఈఎన్టీ వైద్యుడిని సంప్రదించి చెవిని పరీక్షించుకోవాలని సూచించారు. వైద్యుల సలహా లేకుండా చెవిలో నూనె, డ్రాప్స్ లేదా ఇతర పదార్థాలు వేయటం వల్ల సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. సరైన కారణాన్ని గుర్తించిన తర్వాతే తగిన చికిత్స తీసుకోవాలని చెప్పారు. పిల్లల్లో తరచూ చెవి ఇన్ఫెక్షన్లు రావడం, చెవిలో చీము కారటం, పిలిచినా స్పందించకపోవటం, టీవీ లేదా మొబైల్ శబ్దాన్ని ఎక్కువగా పెట్టడం వంటి లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రొసీజర్స్ నిజామాబాద్లో ఇప్పటి వరకు ఎక్కడా మనం పర్ఫామ్ అయితే చేయలేదు. మన మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ శస్త్ర చికిత్సని మనము ఇక్కడ పర్ఫామ్ చేస్తాము. సక్సెస్ఫుల్గా పేషెంట్ ఏ సింప్టమ్స్ లేకుండా కంప్లీట్గా ఇంప్రూవ్మెంట్ అయ్యి ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నారు. సో మాకు చాలా ఆనందంగా ఉంది. ప్లస్ ఈ వార్త మీ అందరికీ అందించడం వల్ల మన నిజామాబాద్ ప్రజలందరికీ కూడా ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే డయాగ్నోసిస్ చేయించుకొని ఇక్కడికి వస్తే మా దగ్గర అన్ని టెస్టులు అవి చేసి మేము ఫర్దర్గా ఏం చేయాలి, దానికి ఆపరేషన్కి ఎలా ఉంటుంది అవన్నీ మీకు ఎక్స్ప్లెనేషన్ చేసి మేము మీకు సేవలు అందిస్తాము. మరిన్ని అప్డేట్స్ షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. చూస్తూనే ఉండండి భారతీ ఛానల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. భీమ్గల్ పట్టణంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు భీమ్గల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని 1వ నుంచి 6వ వార్డులో ఇంటింటికి మొక్కల పంపిణీ చేపట్టారు. ఆయా వార్డుల కౌన్సిలర్ల ఆధ్వర్యంలో మహిళలకు వివిధ రకాల మొక్కలను అందజేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ బొదిరె నాగమణి స్వామి, మున్సిపల్ కమిషనర్ డి గజానంద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కౌన్సిలర్లు ఆరేపల్లి శ్రీజ నాగేంద్రబాబు, పర్స కుశలత అనంతరావు, తోట సతీష్, గుణాల బాలలక్ష్మి, లావణ్య నర్సయ్య తదితరులు పాల్గొని మహిళలకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బొదిరె నాగమణి స్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కల పెంపకాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. భీమ్గల్ పట్టణ ప్రజలందరికీ నమస్కారం. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈరోజు పట్టణంలోని 6వ వార్డులో గౌరవ చైర్పర్సన్ గారి చేతుల మీదుగా పట్టణంలో ఉన్నటువంటి వివిధ రకాల
మహిళలకు ఈ మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రతి పట్టణంలోని ప్రతి వార్డులో కూడా ఈ రోజు నుంచి ఈ హోమ్ స్టేట్ మొక్కల పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలను తీసుకొని ఈ మొక్కలను పెంచి పట్టణంలో పచ్చదనం పెంచడంలో తమ వంతు సహాయం అందించాలని కోరుతున్నాను. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలని ఎంపీడీఓ శివాజీ సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందేలా చూడాలని అన్నారు. ఆర్మూరు పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులతో ఎంపీడీఓ శివాజీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శివాజీ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామాల్లో చేపడుతున్న జలసిరి ప్లాంటేషన్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కార్యదర్శులకు సూచించారు. పనుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత సమయంలో లక్ష్యాలను పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే గ్రామాల్లోని నిరుపేద కుటుంబాలకు ఆసరా పెన్షన్లపై అవగాహన కల్పించాలని సూచించారు. వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, డయాలసిస్ రోగులు, ఇతర అర్హులైన వారికి పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే విధానంపై గ్రామ కార్యదర్శులు బృందాలుగా వెళ్లి అవగాహన కల్పించాలని తెలిపారు. నేను శివాజీ ఎంపీడీఓ ఆర్మూర్. ఈరోజు మండల స్థాయి అధికారులతో పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడమైంది. ఇందులో ముఖ్యంగా గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికను తయారు చేయడం జరిగింది. మరియు ఒకసారి దాని మీద సమీక్ష చేసుకొని ఏమన్నా గ్యాప్ ఉంటే దాన్ని సరి చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో ముఖ్యంగా నిన్న కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం జలసిరి పనులన్నీ కూడా అన్ని గ్రామాలలో చేపట్టాలా. జలసిరిలో అన్ని గ్రామాలలో ఖచ్చితంగా 5 ఫారం ఫండ్స్ చేయాలి. మ్యాజిక్ సోప్ కిట్లు 185 చేయాలి. అలాగే మిగతా కమ్యూనిటీ సోప్ కిట్స్ అట్లాంటి పనులన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన గ్రామాల్లో పనులు చేపట్టాల్సిందిగా అందరికీ చెప్తున్నాం. ఇంకా ప్లాంటేషన్ కూడా ఏమైనా మిగిలిపోతే కూడా ప్లాంటేషన్ పనులు కూడా చేపట్టాలి. దాదాపుగా 90% ఏవో ప్లాంటేషన్ కంప్లీట్ అయింది. ఇంకో 10% వరకు ఉన్నది, అది కూడా చేయాల్సి ఉంటుంది. ఈ మధ్యనే గవర్నమెంట్ పెన్షన్లు ఇవ్వడం జరిగింది. పెన్షన్లకు సంబంధించి కూడా ఆన్లైన్లో డేటా ఎంట్రీ చేయడానికి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అందులో మనకు ఇచ్చే పెన్షన్లు విడో, సింగిల్ ఉమెన్ అండ్ టాడీ ట్యాపర్, వీవర్స్, డయాలసిస్ పేషెంట్కి సంబంధించి ఈ డిజేబుల్డ్ ఇవన్నీ కూడా ఇన్ని రకాల పెన్షన్లు ఇవ్వడం జరిగింది. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలని ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ విశాల్ అన్నారు. డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన సమయంలో మానసిక వైద్యులను సంప్రదించాలని సూచించారు. నగరంలోని ఖలీల్వాడిలో అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ విశాల్ ఆధ్వర్యంలో డి అడిక్షన్ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువతకు ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ విశాల్ ఆకుల మాట్లాడుతూ యువత దేశానికి వెన్నెముక అని, మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా సన్మార్గంలో నడుస్తూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మద్యం, సిగరెట్లు, పొగాకు, గుట్కా, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం వల్ల యువత శారీరకంగానే కాకుండా మానసికంగానూ అనేక సమస్యలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన మా సీనియర్ డాక్టర్ అండ్ ఐఎంఏ పాస్ట్ ప్రెసిడెంట్ మరియు సర్జన్స్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ బ్రాంచ్ ప్రెసిడెంట్ డాక్టర్ జీవన్ రావు, మరి ట్రెజరర్ డాక్టర్ కె రమణేశ్వర్, మరియు ఇక్కడికి వచ్చేసిన అందరికీ ఇంటర్నేషనల్ యూత్ డే శుభాకాంక్షలు. మీకు అందరికీ తెలుసు యూత్ డే అని. యూత్ అంటే ఏంటి? యంగ్ యువకులు. కానీ యువకులు, పెద్దలు వాహనాలు అజాగ్రత్తగా నడిపి ప్రమాదాలకు గురై తమ కుటుంబాలలో విషాదం నింపవద్దని తెలంగాణ సాంస్కృతిక సారథి ప్రతినిధి క్రాంతి కుమార్ అన్నారు. అర్సాపల్లిలో రోడ్డు ప్రమాదాలు, ఆరుతడి పంటలపై కళాజాత అందరినీ ఆలోచింపచేసింది.
నగరంలోని అర్సపల్లిలో తెలంగాణ సంస్కృతి సారథి ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలు, ఆరుతడి, పందిరి తీగల పంటలపై పాటలతో అవగాహన సదస్సు నిర్వహించారు. సవిత, శిల్పలింగం పాడిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి సారథి ప్రతినిధి క్రాంతికుమార్ శిల్పలింగం మాట్లాడుతూ ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు నడిపేవారు రోడ్డు భద్రతా నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. లేదంటే ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తోందని అన్నారు. తద్వారా వారి కుటుంబ సభ్యులను కోల్పోయి తీరని శోకం మిగిల్చిన వారు అవుతారని తెలిపారు. అలాగే వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలు, పందిరి తీగల పంటలపై దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. యాభై 55 సంవత్సరాలు నిండిన హమాలీ కార్మికులందరికీ నెలకు 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని సిఐటియు జిల్లా నాయకుడు నన్నిసాబ్ డిమాండ్ చేశారు. అలాగే 120 గజాల స్థలం ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రుద్రూర్ మండల కేంద్రంలో హమాలీ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ శ్రమ్ పోర్టల్లో హమాలీ కార్మికుల పేర్లను నమోదు చేసి వారికి సామాజిక భద్రతా పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆల్ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం రుద్రూర్లోని సమీకృత సముదాయం భవనం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ తారాబాయికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకుడు నన్నెసాబ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు హమాలీ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకోవాలని కోరారు. ఆల్ హమాలీ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రుద్రూర్ మండల కేంద్రంలో హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, హమాలీ కార్మికులందరికీ కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, దాంతోపాటు 55 సంవత్సరాలు నిండినటువంటి హమాలీ కార్మికులందరికీ 6,000 పెన్షన్ ఇవ్వాలని, సంక్షేమ బోర్డుతో పాటు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని, 120 గజాల స్థలం కేటాయించి ఇందిరమ్మ ఇల్లు కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ మంజూరు చేసి వాళ్ళని ఆదుకోవాలని తెలంగాణ హమాలీ యూనియన్ తరఫున, రాష్ట్ర కమిటీ తరఫున మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ హమాలీ కార్మికుల సమస్యలన్నింటినీ తెలంగాణ ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు రుద్రూర్ తహసీల్దార్ గారికి వినతి పత్రము అందజేయడం జరిగింది. వినతి పత్రంలో ఉన్నటువంటి డిమాండ్స్ అన్ని కూడా ప్రభుత్వ అధికారులు పరిష్కరించాలని మరొకసారి ప్రభుత్వ అధికారులు. మండల కేంద్రంలోని ప్రధాన రోడ్లు నరకప్రాయంగా మారాయి. వర్షాలకు రోడ్లన్నీ చెడిపోయినప్పటికీ దాని మరమ్మతులు చేయకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు అంటున్నారు. ఎడపల్లి మండలంలో రహదారుల పరిస్థితి అధ్వానంగా మారింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రధాన రహదారులు గుంతలమయంగా మారటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దూపల్లి గేట్ నుంచి రంజల్, ఎడపల్లి నుంచి మంగల్ పహాడ్, కుర్నాపల్లి, సాటాపూర్ గేట్, దుబ్బాతాండా నుంచి ఏఆర్పి క్యాంప్, పెంటాకలాన్, అంబం వెళ్లే మార్గాలతో పాటు జాన్కంపేట్, గాంధీ చౌక్ వద్ద రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. భారీ గుంతల కారణంగా ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళ గుంతలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని, వాహనాలు కూడా దెబ్బతింటున్నాయని వాహనదారులు చెబుతున్నారు. రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రమాదాలను నివారించాలని మాజీ ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాస్ అధికారులను డిమాండ్ చేశారు. ఎడపల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తిని ఇప్పుడు ప్రస్తుతము నిజామాబాద్ నుంచి వచ్చేటటువంటి పెద్ద రోడ్డు బోధన్ సైడ్ వెళ్ళే రోడ్డు, జాన్కంపేట్ నుంచి ఎడపల్లి బోధన్ మీదుగా వెళ్ళే ప్రధాన రోడ్డు గుంతలమయమై రోడ్డు వెళ్ళే క్రమంలో వర్షాకాలం అక్కడక్కడ గుంతలు ఏర్పడడం తోటి ప్రయాణము 2 వీలర్స్ మీద వెళ్ళడం కానీ 4 వీలర్స్ కానీ గుంతలు వర్షం పడ్డప్పుడు నీళ్ళల్లో ఏర్పడక చాలా ఇబ్బంది అయి
అప్పుడప్పుడు పడిపోవడం కూడా జరుగుతుంది. పడిన వెంటనే దెబ్బలు కూడా తగిలిన సందర్భాలు కూడా మేము చూసినాము. మండల కేంద్రంలో అదేవిధంగా ఇప్పుడు అంబ మీదుగా వెళ్ళేటటువంటి చిన్న డాంబర్ రోడ్ ఉంది, విలేజ్ మీదుగా వెళ్ళేది. అదేవిధంగా దుబ్బతాండ నుంచి ఆర్పి క్యాంపు మీదుగా ఇప్పుడు దన్కోటి మీదకి వెళ్ళి పెంటకాలని వెళ్ళే రోడ్డు కానీ, మంగళపాడు మీదకి వెళ్ళి వెళ్ళే రోడ్డు కానీ, ఈ చిన్న చిన్న రోడ్లు కూడా గుంతలమయమైపోయినాయి. చాలా మట్టుకు వర్షాకాలము గుంతలు ఏర్పడకపోవడంతో ప్రయాణం చేసేటటువంటి కుటుంబ సభ్యులు పిల్లలతో వెళ్ళడం, ఆ గుంతలు చూసుకోక గుంతలు ఏర్పడక పడిపోవడము, ఆ పడిన క్రమంలో చేతులు కూడా ఇరిగినాయి. హాస్పిటల్స్ వెళ్ళడం జరిగింది. దెబ్బలు బాగా తగులుతున్నాయి. ప్రతి ఒక్కరికి ఏర్పడతలేదు. ఇక ప్రయాణంలో వెళ్ళేటప్పుడు ఎవరన్నా తాగి వెళ్తే వాడి పరిస్థితి ఘోరంగా ఉంటుంది. జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో గురువారం జరిగిన ప్రమాదంలో 2 ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. గోవింద్పేట్ ఫ్లైఓవర్ వద్ద ఈ ఘటన జరిగింది. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి శివార్లోని గోవింద్పేట్ వంతెన వద్ద 44వ జాతీయ రహదారిపై బస్సును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. కొందరు ప్రయాణికులు మహారాష్ట్ర నాందేడ్, కిన్వట్ నుంచి హైదరాబాద్లోని ముచ్చింతల్ తీర్థయాత్రకు 2 బస్సులతో బయలుదేరారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై బ్రిడ్జి వద్ద బస్సు టైర్ పంక్చర్ కావడంతో 2 బస్సులు హైవేపై నిలిచిపోయాయి. అయితే కొందరు ప్రయాణికులు డివైడర్పై కూర్చొని సేద తీరుతున్నారు. అయితే రహదారిపై ఆగి ఉన్న బస్సును వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. దీంతో ప్రయాణికులతో నిండి ఉన్న బస్సు ముందుకు కదిలి డివైడర్ ప్రాంతంలో కూర్చున్న ప్రయాణికుల మీదికి దూసుకు వెళ్ళింది. దీంతో 2 మహిళలు సుజాత, మాధవి అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలు కాగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి సమాచారం అందుకున్న సిపి సాయి చైతన్య హుటాహుటిన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రోడ్డు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ తదితరులు సిపి వెంట ఉన్నారు. అయితే ముందట డ్రైవర్ టైర్ పంక్చర్ అయిందని మేము తెలుస్తున్నాము. లారీ మమ్మల్ని బుద్ధి ముంగట రోడ్డు కూర్చుంటుండే వాళ్ళందరూ బస్ కింద పోయింది. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తనపై వస్తున్న విమర్శలపై స్పందించిన ప్రభుత్వ సలహాదారుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ప్రజల కోసమే నా జీవితం, ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేవని, డబ్బుల కోసం అమ్ముడు పోయే వ్యక్తిని కానని స్పష్టం. పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు. వ్యర్థ పదార్థాల సేకరణ నుంచి శుద్ధి ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. భారతీ ఛానల్లో ఇచ్చిన వార్తా కథనానికి స్పందించిన వేల్పూర్ ఎస్ఐ సంజీవ్. అందరూ ఉండి అనాథగా మారిన వ్యక్తిని హక్కున చేర్చుకున్న రాంపూర్ అనాథాశ్రమం. పసుపు బోర్డుపై నిర్లక్ష్యం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం. పసుపు రైతులకు సబ్సిడీపై యంత్రాలను సమకూర్చాలని సిపిఐ జాతీయ కార్యదర్శి పద్మ డిమాండ్. ఆర్మూర్ పట్టణంలోని జాతీయ రహదారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. తీర్థయాత్రలకు వెళుతున్న 2 బస్సుల ప్రమాదంలో 2 మృతి, మరికొంతమందికి గాయాలు. ఇక ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ ఛానల్.